ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సోషల్ పోస్ట్ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ధర్మ సందేహాల కార్యక్రమానికి స్వాగతం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాగణేశ్వరాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మనం ఈ రోజున మనకి వినాయక చవితి నాడు సులువుగా పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఎటువంటి మంత్రాన్ని జపించాలి, ఎటువంటి వాటితోటి పూజ చేస్తే మనకి తొందరగా వినాయకుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అనేటటువంటి విషయాల్ని మనం ఈ రోజున తెలుసుకుందాం. ముందుగా వినాయకుడు అంటే ఆదో పూజ్యో గణాధిప, ఆది పూజ్యుడు వినాయకుడు. కాబట్టి మనం మంచి కార్యం చేసినా శుభకార్యం చేసినా ఏ కార్యం చేసినా కూడా ముందు పసుపు గణపతికి పూజ చేసిన తర్వాతే మనం ఏ దేవుడికైనా సరే, ముక్కోటి దేవతల్లో ఏ దేవతారాధన చేసినప్పటికీ కూడా మహాగణపతి అంటే పసుపు గణపతికి పూజ చేసిన తర్వాత మాత్రమే మనం మిగిలిన పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అలాంటిది వినాయకుడు పూజ నాడు మళ్ళీ పసుపు గణపతిని పూజ చెయ్యాలి అని చెప్తోంది శాస్త్రం. ఎందుకంటే మట్టి వినాయకుడు ఆయన, ఎవరో మనం నిలబెట్టేది మట్టి వినాయకుడు. కాబట్టి ఆ మట్టి గణపతికి పూజ చేసే ముందు పసుపు గణపతి పూజ చేయాలి. ఎందుకంటే ఈ మట్టి గణపతికి మనం చేసే 9 రోజుల పూజా కార్యక్రమంలో ఎటువంటి ఆటంకాలు రాకుండా, విఘ్నాలు రాకుండా ఉండడం కోసం మనం ప్రతి పూజకి కూడా ఈ పసుపు గణపతి పూజని చేస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఈ నెల 27వ తారీఖు అనగా బుధవారం నాడు, వినాయకుడికి ఇష్టమైన రోజు బుధవారం. అలాగే ఈసారి వినాయక చవితి కూడా బుధవారం రావడం చాలా విశేషమైనది. కాబట్టి ఈ యొక్క వినాయక చవితి నాడు ప్రతి ఒక్కరూ కూడా సులువుగా పూజ ఏ విధంగా చేసుకోవాలి అంటే, మనం ప్రతిరోజులాగే నిత్య పూజా కార్యక్రమం చేసుకోవాలి. చేసుకుని ఒక మట్టి గణపతిని తీసుకొచ్చి ఒక పీట కానీ, అదే ఒక ఆసనం కానీ వేసి, ఒక వస్త్రం కానీ, ఒక పీట మీద తెల్లని వస్త్రం వేసి దాని మీద గణపతిని పెట్టి, ఆ మట్టి గణపతిని తీసుకొచ్చి అక్కడ పెట్టిన తర్వాత మనం పూజా ద్రవ్యాలన్నీ తెచ్చుకోవాలి. ముందుగా ముఖ్యంగా 21 రకాల పత్రి తెచ్చుకోవాలి. దీంట్లో ప్రధానమైనటువంటిది గరిక. ఆ గరిక పత్రి తెచ్చుకుని మనం పూజ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి అంటే, ముందుగా ఒక తమలపాకు తీసుకుని అక్కడ పసుపు గణపతిని ఇంత ముద్దగా చేసి దాని చిన్న కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత ఆ పసుపు గణపతికి ఓం శ్రీ గణేశాయ నమః ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి అనుకుంటూ మనకు తోచినటువంటి విధానంలో పూజ చేసుకోవాలి. చేసి స్నానం సమర్పయామి, ఒక పువ్వు కానీ తమలపాకు తీసుకుని కొద్దిగా నీళ్ళు చుక్కలు చల్లడం, మళ్ళీ వస్త్రం అంటే దూదితో చేసిన వస్త్రం కానీ లేకపోతే పువ్వు కానీ వేసి మళ్ళీ అక్షితాం సమర్పయామి, గంధం సమర్పయామి. అలాగే ఇవన్నీ వేసిన తర్వాత మనం ఫోన్లోనైనా పుస్తకంలోనైనా సరే గణపతి అష్టోత్తరం అంటే దొరుకుతుంది. ఆ గణపతి అష్టోత్తరాన్ని చూసి చదువుకుంటూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు కానీ అక్షింతలు కానీ, ప్రధానంగా ఆ రోజు గరికపత్రి పూజ చేయడం మంచిది. ఇంక ఈ మంత్రాలు ఇవేం చేయలేమండి, మాకు సులువుగా ఏదైనా చెప్పండి అంటే ఓం గం నమః, ఓం గం నమః, ఓం గం గణపతయే నమః. ఈ రెండిట్లో ఏదో ఒకటి 108 సార్లు అనుకుంటూ వేసిన తర్వాత 2 అగరవత్తులు వెలిగించి ఆ దేవుడికి ధూపాన్ని చూపించాలి. ధూపం చూపించాక ముందుగా పూజ ముందు మనం వెలిగించిన దీపాలకు ఒక్కసారి నమస్కారం చేసిన తర్వాత ధూపమాగ్రాపయామి, దీపం దర్శయామి, ఆ దీపానికి దండం పెట్టుకోవాలి. తర్వాత ఉండ్రాళ్ళు కుడుములు చేసి కొద్దిగా చెరుకు ముక్కలు, బెల్లం, అటుకులు, అరటి పండ్లు ఇవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టి, ఆ దేవుడి దగ్గర పెట్టిన పళ్ళెం మీద కొద్దిగా తమలపాకుతో కానీ పువ్వుతో కానీ నీళ్లు చల్లాలి. 5 సార్లు ప్రథమ నివేదయామి, ద్వితీయ నివేదయామి, తృతీయ నివేదయామి అంటూ 5 సార్లు దేవుడికి చూపించిన తర్వాత 2 తమలపాకులు, 2 అరటిపళ్ళు, చిల్లర పైసా పట్టుకుని తాంబూలం సమర్పయామి అని అక్కడ పెట్టడం. పెట్టాక మళ్ళీ ఒక హారతి కర్పూరం వెలిగించి ఆ దేవుడికి హారతి ఇచ్చి నీరాజనం సమర్పయామి అన్న తర్వాత నీరాజనం అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఆఖరిలో 2 పువ్వులు అక్షింతలు చేతితో పట్టుకుని వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ మమ యజమానస్య సర్వకార్యేషు సర్వదా అనే శ్లోకాన్ని చదువుకున్నాక మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం గణాధిప యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే అని చెప్పి, నేను చేసినటువంటి మంత్రంలో కానీ క్రియలో కానీ భక్తిలో కానీ లోపం ఉంటే తీసేసి నా పూజని పరిపూర్ణం చెయ్యవయ్యా
అని మంత్రం యొక్క అర్థం. అలా 2 అక్షంతలు వేసిన తర్వాత నమస్కారం చేసుకుని తర్వాత మిగిలిన మన కార్యక్రమాలు చేసుకోవడం. అలాగే ప్రధానంగా ఓం గం నమః అనే మంత్రాన్ని చదువుకోవాలి 108 సార్లు ఈ రోజు చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది. అలాగే గరిక మనకి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఆ గరికతో పూజ చేయడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి సులువుగా చెప్పాను కదా, సులువుగా ఎలా పూజ చేసుకోవాలో ఈ విధానంగా మీరు మట్టి గణపతిని పెట్టి తర్వాత ముందు పసుపు గణపతికి కూడా పూజ చేసి ఈ విధానంలో పూజ చేసుకుని వినాయక చవితి కథ పుస్తకంలోనే ఉంటుంది, అంటే ఫోన్లోనైనా ఉంటుంది. ఆ కథ వినేటప్పుడు చేత్తో అక్షంతలు పట్టుకుని ఆ కథ అయిన తర్వాత మీ శిరస్సు మీద వేసుకుని మీ ఇంట్లో పిల్లలకి వాళ్ళకి అక్షంతలు వేయండి. వినాయక చవితి యొక్క ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి ఫలితం మనకి తప్పకుండా లభిస్తుంది. కాబట్టి ఏ పూజ చేసినా గణపతి పూజ చేస్తాం. అటువంటి వినాయకుడికి ఇష్టమైనటువంటి నవరాత్రులు వచ్చినప్పుడు మనం విశేషంగా శక్తి కొలది చేయడం వల్ల మనకు ఆగిపోయిన పనులన్నీ కూడా ముందుకు వెళ్తాయి. విఘ్నాలు లేకుండా ప్రతి కార్యం సఫలమవుతుంది. కాబట్టి మీ ప్రతి ఒక్కరూ కూడా వినాయక చవితి నాడు సులువుగా ఈ విధానంగా పూజ చేసుకోండి. గణపతి అనుగ్రహాన్ని పొందండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.